విశాఖకు కార్డిలియో క్రూయిజ్ షిప్ వచ్చింది. గతంతో పోల్చితే క్రూయిజ్ టూరిజానికి పర్యాటకుల తాకిడి పెరిగింది. అందులో తెలుగువారి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ క్రూయిజ్ షిప్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ఇండియాలోనే బిగ్గెస్ట్ క్రూయిజ్ షిప్ అయినటువంటి కార్డిలియో షిప్ ఈరోజు విశాఖపట్నంకి వచ్చింది. చెన్నై నుంచి ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్లో ఆల్రెడీ కనిపిస్తుంది. సో క్రూయిజ్ టూరిజంని ప్రమోట్ చేయాలని ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వాలు కలిపి ఇక్కడ ఆల్రెడీ ఒక టెర్మినల్ నిర్మించడం, అప్పటి నుంచి కూడా సో ఈ షిప్స్ అనేవి వస్తున్నాయి. ఈ కార్డిలియో షిప్ అనేది సుమారుగా 799 రూమ్స్, సో 1900 మంది వరకు కూడా పర్యాటకులు వెళ్లేందుకు ఆస్కారం ఉంది. దీంట్లో ఆల్రెడీ చూస్తున్నాం, ఆల్రెడీ వీళ్ళంతా కూడా చెన్నై నుంచి ఇక్కడికి వస్తున్నారు. అయితే గతంలో కేవలం 1-2 ట్రిప్స్ ఉండే, మాత్రం ఈసారి ఎక్కువ ట్రిప్స్ని ఆపరేట్ చేస్తున్నటువంటి దీన్ని మనం విజువల్స్లో చూస్తున్నాం. వీళ్ళంతా కూడా చెన్నై నుంచి ఇక్కడికి దాంట్లో కార్డిలియో షిప్లో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ కొంతమంది పర్యాటకులు కానీ వీళ్ళు కానీ వీళ్ళంతా కూడా డిఫరెంట్ ప్రాంతాల నుంచి, అంటే అయితే వచ్చే వాళ్ళు ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు. అలాగే మిగతా ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నటువంటి పరిస్థితి. సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఏజ్తో సంబంధం లేదు, ఈ టూరిజం దీంట్లో ఉన్నారు. సో హౌ యు ఆర్ ఎంజాయింగ్ టూరిజం నౌ? This was a nice experience and we enjoyed while doing games, while seeing the theatre activities. All are very nice, very nice. Thank you so much. సో ఇక్కడ మరి కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడుగుదాం ఎలా చేస్తారు. సరే, ఎలా ఉంది? బాగుందండి, చాలా బాగుంది, చాలా ఎక్స్పీరియన్స్ అయింది, బాగా మంచి ఎక్స్పీరియన్స్. సరే వెళ్ళి రావాలి అందరూ కూడా, చాలా బాగుంది. అది ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది. నడి సముద్రంలో ఉంటారు, అసలు పరిచయాలు ఎవరు ఏముండవు, ఫోన్ పని చేయాలా, అందరం కలిసి ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అందరూ అలా వెళ్ళి ఒకసారి హ్యాపీగా జర్నీ చేస్తే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. బయట కంట్రీతో అసలు ఎవరికి సంబంధం లేనట్టు చక్కగా చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీ. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వద్దామని చూస్తున్నాం. చూడొచ్చు, అంటే వీళ్ళు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చాలా బాగుంది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. చెప్పండి, ఎలా అనిపిస్తుంది? సార్ చాలా బాగుంది సార్. లైఫ్లో ఒకసారి మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు చెన్నై నుంచి వైజాగ్ వస్తే చాలా తక్కువ రేట్లో అయిపోతుంది, మనకు ఎక్కువసేపు బోర్ కూడా కాము. చాలా బాగుంది సార్. ఇది ఎవరైతే ఇంప్లిమెంట్ చేశారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు సార్. మేము నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చాము, చాలా దూరం నుంచి. అయినా కూడా లైఫ్లో ఒక 5 స్టార్ హోటల్ ఉన్న ఫీలింగ్ వచ్చింది సార్. ఫుడ్ అవన్నీ కూడా ఎక్సలెంట్ సార్, అస్సలు బోర్ రాదు సార్. ప్రతి ఒక్కరు వెళ్ళాల్సిందే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ABN ఆంధ్రజ్యోతి. సో వీళ్ళు చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. సో మేము బాగా ఎంజాయ్ చేసాం. ఖచ్చితంగా ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్, అంటే లైఫ్లో మంచి ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఫ్యామిలీతో పాటు వెళ్ళి రావడానికి సో ఇలాంటి కొత్త టూరిజం ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుందని చెప్పి వెళ్ళొచ్చినటువంటి పర్యాటకులు కానీ వీళ్ళు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో గతంతో పోలిస్తే గతంలో కేవలం 2 ట్రిప్పులు మాత్రమే వేశారు. ఈసారి దాదాపుగా 8 ట్రిప్స్, దాదాపుగా 8 టైమ్స్ ఇక్కడ నుంచి మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది భవిష్యత్తులో సో ఇక్కడిని కంటిన్యూగా 3 మంత్స్ కూడా రన్ చేసేందుకు కూడా సో ఈ కార్డిలియో క్రూయిజ్ వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వంతో పూర్తి స్థాయిలో MOE చేసుకున్నారు. అలాగే ఇక్కడ నుంచి ఆపరేట్ చేయడానికి కూడా పూర్తి స్థాయిలో అన్ని విధాలా పనిచేస్తున్నారని చెప్పొచ్చు. విడుదల సత్యత నాయుడు, విశాఖపట్నం నుండి.